ఓం శాంతి. మనమేమనుకుంటుంటాం, అందరూ నా గురించి మంచిగా మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నేను ఖుషి అయిపోతాను అని అనుకుంటుంటారు. కానీ ఒక జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే, వాళ్ళు నా గురించి మంచిగా మాట్లాడినందువల్ల నేను సంతోషంగా ఉండను. కానీ నా గురించి నేను మంచిగా ఆలోచించడం వల్ల నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఈరోజు నీ గురించి మంచిగా మాట్లాడుండవచ్చు. వాళ్ళకు నచ్చింది కాబట్టి, వాళ్ళకు మంచిగా అనిపించింది కాబట్టి నా గురించి మంచిగా మాట్లాడతారు. కానీ అది సదాకాలం ఉంటుందని ఏం నమ్మకం? రేపు వాళ్లకు మంచిగా అనిపించకపోవచ్చు. అప్పుడు నా గురించి ఏం మాట్లాడతారు? కాబట్టి ఎదుటివాళ్ళు మాట్లాడినందువల్ల నేను సంతోషంగా ఉండను. కానీ నా గురించి నేను మంచిగా ఆలోచించడం వల్ల నేను సంతోషంగా ఉంటాను. నా గురించి నేను మంచిగా ఫీల్ అయినందువల్ల సంతోషంగా ఉంటాను, కానీ వారి మాటల వల్ల కాదు. వారందరూ మంచి మంచి మాటలు మాట్లాడినా నా మనసులో ఒక ఆలోచనను నేను క్రియేట్ చేస్తాను. ఏమని? వీళ్ళు నిజంగా అంటున్నారా లేక పైపైన మాట్లాడుతున్నారా? ఈ విధంగా పైపైన చాలామంది మాట్లాడతారులే, అంతే, నా సంతోషం సమాప్తమైపోతుంది. అదే ఎవరైనా చాలా చాలా నెగిటివ్గా మాట్లాడారనుకోండి, వాళ్ళంతేలే, వారి దృష్టే ఆ విధంగా ఉంది, పోతే పోనీలే అని అనుకుంటుంటాం. నా సంతోషం, నా ఖుషి ఇతరుల వ్యవహారంపై కానీ ఇతరుల మాటలపై కానీ ఆధారపడి లేదు. ఎందుకంటే అది కేవలం తాత్కాలికం. ఎప్పుడైతే నా గురించి నేను మంచిగా ఆలోచిస్తానో ఇది శాశ్వతం. మనం ఏదీ పట్టించుకోకుండా, ఎవరినీ పట్టించుకోకుండా అందరి పట్ల మంచిగా శుభంగా ఆలోచించడం, మంచిగా మాట్లాడటం, మంచిగా వ్యవహరించడం చేస్తూ వెళ్ళామనుకోండి, ఆశీర్వాదాలను ఇస్తూ వెళ్ళామనుకోండి, ఎప్పటికీ సదా ప్రతి నిమిషం సంతోషంగా ఖుషీగా ఉంటాము. ఓం శాంతి.